ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని యోహాను సువార్త 4వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం, అందుకు యేసు, నువ్వు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజాలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకుంటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగూ దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు త్రాగి మాకిచ్చిన మన తండ్రిని యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని ఆయన అడిగాను. అందుకు యేసు, నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చి నీళ్లు త్రాగవాడు ఎప్పుడునూ దప్పికొండు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకే వారిలో ఊరేటి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకుంటకింత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగాను. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పిద్దువనెను. చాలా సంగతులు ప్రభు ఆమెతో మాట్లాడుతుంటే అప్పుడు ఆమె చెప్పింది, నువ్వు ప్రవక్తవని చెప్పింది. కనుక ఈ దినాన్ని ఆయన ఎరిగేటువంటి వారు ఎంతమంది అయితే ఎరుగుతారో వారందరూ ఆయన ఎరిగినప్పుడే శ్రేష్టమైన దాన్ని కోరుకోగలరు. ఆయన ఎరగినటువంటి వాడు ఆయన దయచేయగలడు, ఎలా నమ్మగలడు, ఎలాగ ఆయనందు విశ్వాసం ఉంచగలడు? కనుక ఈ దినాన్ని నువ్వు ఆయన ఎరిగినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలోని శ్రేష్టమైన దాన్ని ఆయన దగ్గర కోరుకుంటావు. అది ఎంత ఘనమైనది అయినప్పటికీ కూడా ప్రభు అది నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగానూ ఆత్మ మూలంగానూ జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలంగా జన్మించిన శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనే ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవల్లని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మూలంగా జన్మించిన ప్రతివాడు ఇలాగే ఉన్నాడని అనెను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఆయనని అడిగాను. కనుక చాలామందికి ఇప్పుడు సమరస్త్రీకి కొంతవరకే తెలుసు, ఆయన శ్రేష్టమైనటువంటి జీవజలాలనే ఆయన ఇస్తానంటున్నాడంటే అంతకంటే విలువైనది మరేముంది? నికోదేము గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నికోదేము అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తండ్రి పంపాడని, తండ్రి అతను తోడై ఉన్నాడని అతను మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అతడు చెప్తున్నటువంటి మాటలు అసాధ్యముగా ఉన్నాయి అనుకుంటున్నాడే కానీ అతను నూతనంగా మరొక మారు జన్మిస్తేనే కానీ వాటిని గ్రహించలేనటువంటి సంగతి ప్రభు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ ఎలాగ అసాధ్యం అతను అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు అంటూ ఉన్నారు, నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడు వేయండి, వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము, చూసిన దానికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు అన్న. భూ సంబంధమైన సంగతులను మీతో చెప్పినప్పుడు మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైన మీతో చెప్పినట్లు ఎలాగ నమ్ముదురు అని అతను మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఎవరైతే ఎరుగుతారో, ఆయన ఎటువంటి జీవం ఉందో, ఆయన ఎటువంటి సన్నిధిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడో, ఆయన అంత బలం కలిగినటువంటి వాడు ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు ఖచ్చితంగా ఆయన్ని ఎరిగి శ్రేష్టమైన దాన్ని నువ్వు కోరుకుంటావు. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుంచి, పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలని ఆయన అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంటి భోజనంకు కూర్చున్నాడని యేసుప్రభు గురించి విని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల ఎదురు నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూస్తూ ఉన్నప్పుడు ఆ పరిసయ్యుడైతే అంటూ ఉన్నాడు, ఈ నిజంగా ప్రవక్త అయితే తను ముట్టుకున్నటువంటి స్త్రీ ఎటువంటిదో ఎరిగి ఉండునని ఇది పాపాత్మురాలతో అనుకుంటూ ఉన్నప్పుడు ప్రభు అయితే ఆ పరిసయ్యునితో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ దినాన్ని ఆయన ఎరగలేనప్పుడు ఆయన మనం గౌరవించగలం కానీ ఆయన దగ్గర శ్రేష్టమైన దాన్ని మనం కోరుకోలేము. కానీ ఈ దినాన్న ప్రభు అంటున్నారు, నీవు అడిగితే ఖచ్చితంగా శ్రేష్టమైన దాన్ని నువ్వు పొందుకుంటావు. శ్రేష్టమైనటువంటి దాన్ని పొందుకున్నట్లుగా ఈ దినమును నువ్వు అడుగని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ ఉదయకాలాన్ని ఆయన ఎంతవరకు నువ్వు ఎరిగావో తెలుసుకొని ఆయన లేఖనాలని లోతుగా నువ్వు ధ్యానించినట్లయితే నీ యొక్క శ్రమ అంతటిలో కూడా గొప్ప ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావని ఈ ఉదయకాలాన్ని నువ్వు తెలుసుకోగలగాలి. అప్పుడు నీ హృదయం గొప్ప సంతోషంతో నింపబడుతూ ఉంటుంది.
ప్రభా మీ దయగలిగిన నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా నీ గొప్ప సన్నిధి సమాధానమును దేవ ఈ సమయంలో అనుగ్రహించి మీ నీతితో నింపి నడిపించుకొని ప్రతి ఒక్కరూ ఏది అడగాలో అంత గొప్ప శ్రేష్టమైన దాన్ని వారు అడుగునట్లుగా సహాయం దయచేసి నీ కృపతో నింపమని నీ శ్రేష్టమైనటువంటి సన్నిధి వారి జీవితకాలం అంతా ప్రభు వారిని వెంబడించినట్లుగా సహాయం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.